వీసీ సజ్జనార్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రజెంట్ అయితే అంటే నీట్ ద్వారా మోసపోతున్న తల్లిదండ్రులకైతే ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ సీట్ల పేరిట మోసాలు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఒక స్లోగన్‌తోనైతే స్టార్ట్ చేసి ఓవరాల్‌గా ప్రజెంట్ అయితే చాలా చూసాం. లాస్ట్ ఒక 1 వీక్‌లో 2, 3 అయితే ఇన్సిడెంట్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పేసి లక్షలు లక్షలు కోట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వారి కోసం ఒక మెసేజ్ అనేసి ఒక లెటర్ రాయడం జరిగింది. నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విన్నపం. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్లకు అప్రమత్తంగా ఉండాలి. కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా మీ పిల్లలకు నీట్‌లో తక్కువ మార్కులు వచ్చిన మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని, లేదా ఫిలిప్పీన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయొచ్చని నమ్మబలికే దళార్ల మాటలు నమ్మొద్దని సజ్జనార్ గారు చెప్పడం జరుగుతుంది. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల వల్ల ఎందరో తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకొని విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో, ఏదైనా విదేశీ యూనివర్సిటీకి వెళ్ళాలనుకునే ముందు ఆ కాలేజీకి భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క అంటే రికగ్నిషన్ ఉంటే మాత్రమే ఆ కాలేజీ నమ్మండి. అది అంటే ఆ గుర్తింపు ఉందా లేదా అని వెబ్‌సైట్‌లో తెలుస్తుంది. స్వయంగా మీరే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ కాలేజీలను ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, అలాంటి కాలేజీలను మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. అడ్మిషన్ల పేరుతో దళార్ల చేతికి నగదు రూపంలో లక్షలు ఇవ్వకండి. ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా సంబంధిత యూనివర్సిటీ లేదా కాలేజీ బ్యాంక్ ఖాతాలకే చెల్లించమని ఇంకో సలహా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి సాధించిన ఫలితాలను, మీ భవిష్యత్తు కలలను ఈ నకిలీ ఏజెంట్ల చేతిలో పెట్టి ఆందోళనకు గురి కావద్దనేసి చెప్పడం జరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే సంకోచించకుండా డయల్ 100కి సమాచారం ఇవ్వండి. సమీపంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీ పిల్లలను డాక్టర్లుగా చూడాలనే ఆశతో మోసగాళ్ళ మాయమాటలో ఉచ్చులో పడకండి అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ తల్లిదండ్రులకు. ముఖ్యంగా అంటే నీట్‌లో తక్కువ ర్యాంక్ వచ్చినా సరే మేమైతే ఖచ్చితంగా మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పేసి లాస్ట్ 3, 4 డేస్‌లో మనం చూసిన ఒక 2, 3 కేసులు అయితే చూడడం జరిగింది. సో, వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా ఇలాంటి కేసులున్నాయి. కేటుగాళ్ళున్నారు. లక్షలు లక్షలు మిమ్మల్ని కాజేసే వాళ్ళున్నారు. పిల్లలను డాక్టర్లు చేయాలనే ఒక అంటే ఆశతోని మీరు ఎటువంటి ఇలాంటి పనులు చేయకండి. ఏదైనా మీకు సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా డయల్ 100కి కాల్ చేయండి. సో, ఇలాంటి కేటుగాళ్ళ మాయలో పడకండని సిపి సజ్జనార్ అయితే తన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీట్ కంప్లీట్ అయ్యి డాక్టర్లు చేయాలనుకునే వాళ్ళ తల్లిదండ్రులకైతే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది.